అదే నేను ముక్కులకు చెవులకు పెట్టుకునే చేతులకు ఏంటి జోబులు పెట్టుకునే డబ్బులన్నీ బాగానే ఉన్నాయి కదా అని మనం అనుకుంటున్నాం. సాతానుగాడు పాపము ద్వారా నీలో ప్రవేశించి నీలో ఉన్నటువంటి ఆ మంచి తలంపులను, నీలో ఒకప్పుడు చెడును వినకుండా చెవులు మూసుకునే ఆ స్వభావాన్ని, చెడును చూడకుండా కన్నులు త్రిప్పుకునే ఆత్మీయతను, పాపమునకు పరిగెత్తకుండా అడ్డుగా నిలుచుకున్నటువంటి ఆత్మీయతను వాడు దొంగిలించి నీలో ఉన్న ప్రతి ఆత్మీయతను, ఆత్మవరాలను, ఆత్మాభిషేకాన్ని నువ్వు పోగొట్టుకునేటట్టుగా చేస్తాడు వాడు. అందుకే సాతాను చేతిలో నువ్వు దొంగిలించబడకుండా, నువ్వు అపహరింపబడకుండా నువ్వు కాపాడబడుదువుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎలా ఈయన గాయాలు కట్టాడంటే నూనె ద్రాక్షారసం పోసి.